హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎద్దనపూడి సులోచనారాణి గారి జీవన తరంగాలు నెక్స్ట్ పార్ట్ చూద్దాము. అనంత్ మతిపోయిన వాడిలా ఊరంతా తిరిగి తిరిగి అలసిపోయి కాళ్ళు పీకిపోతుంటే చీకటి పడుతుండగా వేణుగోపాలరావు గారింటికి చేరుకున్నాడు. ఈరోజు భోజనానికి అతను ఇంటికి రాలేదు. తన కోసం లావణ్య, వేణుగోపాలరావు గారు ఇద్దరు ఎదురు చూసి ఉంటారు. భోజనానికి రాలేనని తన ఆసక్తిని తెలుపుతూ కనీసం ఫోన్ అయినా చేసి ఉండాల్సింది. ప్రస్తుతం వాళ్ళ ఇంట్లో ఉంటున్నానని, వాళ్ళకి అతిథినని మర్చిపోయి ఇబ్బంది కలుగజేసినందుకు అతడు సిగ్గుపడ్డాడు. వెళ్ళగానే ఆయనకు ఏం సంజాయిషి ఇస్తే బాగుంటుందా అని ఆలోచిస్తూ ఇంట్లో అడుగుపెట్టాడు. లోపల నుంచి బిగ్గరగా మాటలు వినిపిస్తున్నాయి. ఎప్పుడూ ఎవరో ఒకరు వచ్చిపోయే ఇల్లు. వచ్చిన వారు ఎవరై ఉంటారా అని ఆలోచిస్తూ ఆయన గది దగ్గరకు వెళ్ళాడు. అతనికి చాలా నీరసంగా ఉంది. ఆయనకు ఒక్క నిమిషం కనిపించి క్షమాపణ చెప్పి తన గదిలోకి వెళ్ళిపోతే ఇక బయటకు రావాల్సిన పని ఉండదు. గదిలోకి వెళ్ళబోయిన అనంత్ అప్రయత్నంగా బయటనే ఆగిపోయాడు. లోపల నుంచి ఆయన స్వరం కఠినంగా, ఆగ్రహంగా వినిపిస్తోంది. నీకు బుద్ధి లేదు, ఇక వస్తుందని కూడా నమ్మకం లేదు. నిన్న అనవసరంగా అంత చిన్న విషయానికి యుద్ధం చేసి ఆ వంట మనిషితో పోట్లాడగొట్టావు. ఈరోజు పని మనిషి కూడా రాలేదన్న బాధ నీకేం లేదు. ఇంట్లో చిన్నపిల్ల, నోరు లేని పసిది, 103 డిగ్రీల జ్వరంతో మూసిన కన్ను తెరవకుండా పడి ఉంటే టింగురంగా అంటూ అలంకరించుకుని క్లబ్కు బయలుదేరావు. అసలు నువ్వు మనిషివేనా? లావణ్య స్వరం ఆయనకు సమాధానంగా రెట్టింపు చికాకుగా, నిర్లక్ష్యంగా పలికింది. కాస్త దానికి పక్కలు వెచ్చబడినంత మాత్రాన మీరింత గొడవ చేయాలా? అయినా కంటికి రెప్పలా కాపాడుతూ చూసుకునే మీలాంటి తండ్రి ఉండగా నేనుంటేనే లేకపోతేనే, చీచి వెదవ జన్మ. ఈ బ్రతుక్కి సరదా అంటూ లేదు. నేను ఏ రోజున సరదాగా ఉందామా అనుకుంటానో ఆ రోజున ఏదో పీడ. నాకు పీడ కాదా మరి? నేను ఈ ఇంటి విషయాలన్నీ చూసుకోవాలి, దీని భారం అంతా మొయ్యాలి. నాకు ఈ ఇంట్లో మళ్ళీ హాయిగా కానీ సుఖంగా కానీ అనిపించే విషయం ఒక్కటి కూడా ఉండదు. ఎందుకు వచ్చిన జంజాటం నాకిది? ఏమిటా మాట? ఈ ఇల్లు నీది కాదా? నీకు సంబంధించదా? ఎందుకు సంబంధించదు? ఎందుకు నాది కాదు? పేరుకి పనికి అంతా నాదే, కానీ అవసరానికి 100 రూపాయలు ఇవ్వండి నాన్న అని నోరు తెరిచి అడిగితే చాలు, నేను పని మనిషి కంటే హీనంగా అయిపోతాను. మీరేమన్నా సరే, నేను నిజం చెప్తున్నాను. అమ్మ పైన రోజునే నేను వీధిలో పడ్డాను. ఆవిడతోనే నా సుఖం, శాంతి, గారాభం అన్నీ బూడిదైపోయినాయి. లావణ్య, ఏమిటా మాటలు? ఉన్న మాటలే. ఆవిడ పోయినప్పుడే ఈ ప్రపంచంలో ఆవిడకి తప్ప నేనెవరికి అవసరం లేదన్న సత్యం తెలిసి ఉంటే ఆవిడతో పాటు నేను ఇంత బూడిద అయి ఉండేదాన్ని. నాకు ఆ విషయం తెలియలేదు. లావణ్య ఏడవడం మొదలుపెట్టింది. సరే సరే, నిన్ను ఉండమనడం నాది బుద్ధి తక్కువైంది. వెళ్ళు, నా బాధ ఏదో నేను పడతాను. నిన్నడం నాదే పొరపాటు. ఇదంతా నా కర్మ. మీ కర్మ ఎందుకు అవుతుంది? నా దురదృష్టం. నాలాంటి రాత పగవాళ్ళకు కూడా వద్దు. బయట నుంచి నా జీవితం చూసే వాళ్ళకి నేనే లోటు లేని దానిలా కనిపిస్తాను. ఇంట్లో చూస్తే నాకేం ఉండదు. ఎంత దౌర్భాగ్యమో! జేబురుమాలలోనికి గట్టిగా చీదేస్తూ అంది. బయట నుంచి ఈ వాదన వింటున్న అనంత్ తండ్రి కూతురు ఘర్షణ పడుతున్న ఈ సమయంలో తన లోపలికి వెళ్ళడం ఉచితం అవునో కాదో నిర్ణయించుకోలేని వాళ్ళ అక్కడే నిలబడిపోయాడు. లోపల నుంచి మళ్ళీ వినిపించాయి. 4 రోజుల నుంచి మిమ్మల్ని అడుగుతున్నాను. క్లబ్లో కుష్ఠవ్యాధి నివారణకు పోగు చేస్తున్న విరాళంలో నా పేరట 400 చెప్పానని మీరు ఇవ్వనేలేదు. నాకెంత తలవంపులుగా ఉంటుందో మీకు తెలియదా? అమ్మ ఉంటే ఇలా చేసేదా? 400 ఈ నెలలో నీ పై ఖర్చులకి దగ్గర 2000 రూపాయలు ఇచ్చాను. అవన్నీ నేను తిన్నానా? చీరలవాడికి 800 ఇచ్చేశాను. మిస్సెస్ జోగేందర్ దగ్గర అప్పుడెప్పుడో తీసుకుని మర్చిపోయిన 500 ఇచ్చాను. మీరు కావాలంటే ఆవిడకి ఫోన్ చేసి అడగండి. అదొక్కటే తక్కువైంది. నన్ను ఇలా వేధించడం దేనికి? మీరు ప్రయాసపడడం ఎందుకు? నాకు రావాల్సిందేదో ఇచ్చేసి నన్ను బయటకు పంపిస్తే సరిపోలా? ఒకరికి ఒకరు సరిపడినప్పుడు ఒకే ఇంట్లో ఉండి ద్వేషించుకునే కంటే విడివిడిగా ఉండడం చాలా మంచిది. మిమ్మల్ని 100 సార్లు అడిగాను, మళ్ళీ అడుగుతున్నాను. నన్ను ఏ హాస్టల్లోనైనా పడేయండి, విడిగా ఉంటాను. మీ ప్రాణం హాయిగా ఉంటుంది. ఇదిగో, నన్ను రెచ్చగొట్టకు. వెళ్ళు, తక్షణం వెళ్ళు. ఇవిగో నీ 400. ఇది మొదటే ఇస్తే ఇంత గొడవ ఉండేది కాదుగా. ఇద్దరికి ఎంత శ్రమ తప్పేది. నేను క్లబ్లో ప్రోగ్రాం అయ్యే వరకు ఉండను, మధ్యలోనే వచ్చేస్తాను. రాధ మీ చిన్న కూతురే కాదు, నా చెల్లెలు కూడా. నా బాధ్యత నాకు తెలుసు. నాకెవరూ చెప్పనక్కర్లేదు. లావణ్య విసా బయటకు వచ్చేసింది. గుమ్మం బయట తట్పటాయిస్తూ నిలబడిన అనంత్ని చూడగానే తెల్లబోయి క్షణమాగి అంతలోని నవ్వి తెచ్చి పెట్టుకుంటూ, చూడు అనంత్, రాధకి కాస్త జ్వరం వచ్చిందని డాడీ, భూమి, ఆకాశం ఎలా తల్లక్రిందులు చేస్తున్నారో ఈయనకు వయసు పెరిగిన కొద్దీ చాదస్యం ఎక్కువైపోతోంది అనేసి వెళ్ళిపోయింది. అనంత్ మెల్లగా లోపలికి వచ్చాడు. రాధకి 2 రోజుల నుంచి జ్వరంగా ఉంది.
ఆ సంగతి అనంత్కి తెలుసు. శీతగాలి వల్ల వచ్చిన జ్వరమని జాగ్రత్త వహించకపోతే ఏ న్యూమోనియాలోకైనా దింపవచ్చని డాక్టర్ హెచ్చరించడం కూడా విన్నాడు అనంత్. వచ్చావా అనంత్? రారా, మధ్యాహ్నం భోజనానికి రాలేదేం అన్నారు వేణుగోపాలరావు గారు. రాధ ఆయన ఒళ్ళో ఉంది. అనంత్ దగ్గరగా వెళ్ళాడు. రాధ నుదుట మీద చెయ్యి ఆనిస్తూ జ్వరం తగ్గలేదా అన్నాడు. లేదు, నార్మల్కి రావడానికి 2-3 రోజులు పడుతుందని చెప్పాడు డాక్టర్. జ్వర తీవ్రతలో ఉన్న రాధ దాహం అన్నట్లు నోరు తెరిచి సౌజ్ఞ చేసింది. నీళ్లు కావాలా? ఉండు తల్లి, ఇక్కడ జగ్లో అయిపోయినట్టున్నాయి. నువ్వు ఇలా నా బంగారు తల్లిలా దుండి మీద తల పెట్టుకుని పడుకుంటే నేను క్షణంలో లోపలికి వెళ్ళి తెస్తాను అన్నారు ఆయన బ్రతిమలాడుతున్నట్టుగా. క్షణం క్రితం పెద్ద కూతురు మీద విసుగుతో చిరాకుతో మండిపడిన ఆ స్వరానికి ఇప్పుడు ఈ చిన్న కూతురుతో లాలనగా మాట్లాడుతున్న ఈ కంఠస్వరానికి పోలికే లేదనుకున్నాడు అనంత్. రాధ ఆయన ఒడిలో నుంచి తల తీయడానికి సరసమేరా ఒప్పుకోలేదు. ఎలాగమ్మా మరి? ప్రాధాయపడుతున్నట్టుగా బొంగ మూతి చిన్నది చేసి అన్నారాయన. మీరు కూర్చోండి, నేను తెస్తాను. ఆయన్ని వారించి గ్లాస్ తీసుకుని అనంత్ వంటగది వైపు వెళ్ళాడు. వంటగదిలో అడుగు పెట్టబోయిన అనంత్కి క్షణంసేపు ఆగిపోయి అలాగే నిలబడిపోయాడు. అతని కళ్ళు జుగుప్సగా చూసినాయి, కనుబొమ్మలు ముడుచుకున్నాయి. అబ్బా, ఇది వంటిల్లేనా? ఎక్కడ వస్తువులు అక్కడ చిందరవందరగా పడి ఉన్నాయి. ఎంగిల కంచాలతో, టిఫిన్ ప్లేట్లతో, కప్పులు సాసర్లతో సింక్ అంతా నిండిపోయింది. గట్టిగా తిప్పకుండా నిర్లక్ష్యంగా తిప్పి వెళ్ళిపోయిన పైపు నుంచి సన్నటి ధారగా నీళ్లు కారి వాటి మీద పడుతున్నాయి. గ్యాస్ స్టవ్ ప్రక్కన కడగకుండా ఎండిన చెంచాలు, మూత తీసి ఉన్న పంచదార డబ్బా ఉన్నాయి. కూరలు చేసిన గరిటెలు ఆ గిన్నెలోనే ఉన్నాయి. లావణ్య నిజంగా ఆడదేనా? ఒక్క పూట పని మనిషి రాకపోతే ఇల్లంతా ఇంత అసహ్యంగా ఉండాలా? గౌరమ్మ 4-5 రోజులు సెలవు తీసుకుని రాకపోయినా బ్రహ్మచారుల కొంపైనా తమ ఇల్లు ఎంత నీటుగా ఉంటుంది. ఇంట్లో ఎంత గబ్బు ఇబ్బందిగా ఉంటే ఏ ఆడది అలా సింగారించుకుని బ్యాగ్ ఊపుకుంటూ క్లబ్కి బయలుదేరుతుంది. అనంత్ స్టవ్ వెలిగించి నీళ్లు కాచి చల్లార్చి తీసుకొచ్చి వేణుగోపాలరావు గారికి ఇస్తూ, ఈరోజు పని మనిషి కూడా రాలేదా అన్నాడు. లేదయ్యా, రాలేదు. దాని చెల్లెలు ప్రసవించింది, చూసి వస్తానంటే పంపించాను. ఈ ఒక్కరోజే, రేపు వచ్చేస్తుంది. వంట మనిషి ఎందుకు మానేసింది? లావణ్య బ్యాగులో డబ్బు పోయిందట, ఆ మనిషే తీసి ఉంటుంది అంటుంది లావణ్య. తీయలేదంటుంది ఆవిడ. నిజానిజాలు ఆ భగవంతుడికే తెలియాలి. నిజమే కావచ్చు. లావణ్య ప్రవృత్తి చాలా విచిత్రమైంది. పని వాళ్ళకి అవసరానికి మించిన అతి చనువు ఇచ్చి నెత్తికెక్కించుకుంటుంది. వాళ్ళు ఏదైనా శృతి తప్పి ప్రవర్తిస్తే పెద్ద రాద్ధాంతం చేసి బయటకి ఇడుస్తుంది. ఈ ఇంటికి లావణ్య యజమానురాలుగా అజమాయిషీ చేసినంత కాలం పని మనుషులు ఎవ్వరూ పట్టుమని 10 రోజులు కూడా నిలవరు. రాధకి మంచినీళ్లు పట్టి సరిగ్గా పడుకోబెట్టి కణతలు నొక్కుంటూ ఆయన, అబ్బా, ఈ తలనొప్పి పగిలిపోయేటట్టుగా ఉంది అన్నారు. అనంత్ నిశ్శబ్దంగా లేచి వెళ్ళి తన గదిలో ఉన్న శాలడాన్ని తెచ్చి స్టవ్ వెలిగించి కాఫీ తయారు చేసి తెచ్చి వేసుకోమని ఇచ్చాడు. వేణుగోపాలరావు గారికి కళ్ళ నీళ్లు తిరిగినంత పని అయింది. అనంత్, నీకు శ్రమ. ఆయన కంఠం పొంగురుపోయింది. శ్రమ ఏం లేదండి, తీసుకోండి. ఆయన కాఫీ తాగుతుండగా అన్నాడు. అనంత్, మీకు ఈ ఇంటి భారం అంతా నెత్తి మీద వేసుకుని జాగ్రత్తగా చూడగలిగిన మనిషి ఒకరు మీ చేతి క్రింద చాలా అవసరం. లావణ్య సంగతి మనకు తెలిసిందేగా అన్నాడు. ఆ సంబరం తీరింది అనంత్. ఎంతమంది వచ్చారు వెళ్ళారు, ఒక్కొక్కరితో ఒక్కొక్క అవస్థ పడ్డాను. మిమ్మల్ని అర్థం చేసుకుని ఈ ఇంటి పరిస్థితులు సరిగా గమనించి లావణ్య దాటికి తట్టుకోగల మనిషి కావాలి. ఎవరొస్తారు అలాంటి మనిషి? దొరుకుతారని కలలో కూడా అనుకోను. దొరకటం కష్టమే, కానీ ప్రయత్నిస్తే. అన్ని ప్రయత్నాలు చేసి విసిగి నా అదృష్టం భగవంతుడి చేతికి అర్పించి ఊరుకున్న అనంత్. ఈ జీవితం ఇలా అశాంతిమయంగా తెల్లారాల్సిందే. నిరాశ నిస్పృహలతో కూడిన ఆయన స్వరానికి అనంత్ హృదయం జాలో సానుభూతితో ఆర్ద్రమైంది. డబ్బుంటే అన్ని సుఖాలు దక్కుతాయని వెర్రివాళ్ళకి ఈయన చూపించాలి. డబ్బుతో లభించినది ఈ జీవితంలో చాలా ఉందనడానికి వేణుగోపాలరావు గారి జీవితం చక్కటి ఉదాహరణ. అనంత్ గదిలోకి వచ్చి బట్టలు మార్చుకుని పక్క మీద పడుకున్నవాడు మాట కానీ అతనికి శాంతి లేకుండా ఉంది. అలసిపోయిన అతని ఆంతర్యం పదే పదే రోజాని గురించి ఆలోచిస్తోంది. వాడిపోయిన దుఃఖాన్ని బిగబట్టుకుంటూ నా కాళ్ళ మీద నిలవగలిగే అవకాశం నాకు చూపించు అంటున్న రోజా ముఖం అతను మర్చిపోలేకుండా ఉన్నాడు. ఏమైంది రోజాకి? వేణుగోపాలరావు గారు కూడా మధ్య మధ్య అతని ఆలోచనల్ని ఆక్రమించుకుంటున్నాడు. పాపం, ఆయన జీవితం ఎంత అశాంతిమయం, ఎంతో నిర్మలంగా నిశ్చింతగా వెళ్ళిపోవాల్సిన రోజుల్లో అసలే అనారోగ్యంగా ఉన్న ఆయనకి ఎన్ని సమస్యలు. ఇప్పుడు 2 బాధ్యతలు తన మీద ఉన్నాయి. రోజాకి ఉద్యోగం చూపించాలి, వేణుగోపాలరావు గారికి మనిషి కావాలి. ఈ 2 సహాయాలు తను చేసి తీరాలి. అలసడగా మంచం మీద అడ్డంగా పడుకుని ఆలోచిస్తున్నాడు అనంత్.
హఠాత్తుగా గుండెల మీద పెట్టుకున్న దిండుని గట్టిగా పట్టుకున్నాడు. అతనికి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. రోజాకి ఉద్యోగం కావాలి. వేణుగోపాలరావు గారికి ఇంటిని చూడగలిగిన మనిషి కావాలి. ఆయన రోజాకి ఉద్యోగం ఎందుకు ఇవ్వకూడదు? ఆయనను చూడాలని తను అనుకుంటున్న మనిషి రోజా ఎందుకు కాకూడదు? అనంత్ దిండుని 2 చేతుల్లో గట్టిగా అదే తన ఆలోచనకి ఆధారంగా అన్నట్టుగా పట్టుకున్నాడు. తనకి తెలుసు రోజా వేణుగోపాలరావు గారికి తప్పక నచ్చుతుంది. కానీ రోజాని ఒప్పించాలి. ఇందులో కాని పని ఏముంది? గౌరవహీనం ఏముంది? వయసు మళ్ళిన ఆయన మర్యాదస్తుడు, మంచివాడు, రోజాకి తండ్రి లాంటి వయసు కలవాడు. ఈ ఇంట్లో మరో మగపురుగు లేదు. రోజా ఎందుకు ఒప్పుకోదు? అన్నిటికంటే ముఖ్యంగా రోజా తన కళ్ళ ఎదురుగా ఉంటుంది. ఇలా సన్నిహితంగా ఉంటే రోజాని ఎలాగైనా తను మళ్ళీ తన మార్గానికి తెచ్చుకోవచ్చు. అనంత్ ముఖంలోకి రక్తం ఒక్కసారిగా పొంగుకొచ్చింది. ఎంత అద్భుతమైన ఐడియా! రోజా ఎవరో ఫలానా అని ముందు తను చెప్పడు. రోజా వేణుగోపాలరావు గారికి నచ్చుతుంది, నచ్చి తీరుతుంది. రోజా అసలు వ్యక్తిత్వం ఆయన గ్రహిస్తే, ఆయన వాదిస్తే విజయ్కి తప్పక తమ వివాహానికి ఒప్పుకుంటాడు. ఒప్పించి తీరతాడు ఆయన. అనంత్ గది తలుపులు తెరుచుకుని సుడిగాలిలా వేణుగోపాలరావు గారి గదిలోకి వచ్చి పడ్డాడు. రాధకి అప్పుడే మందు వేసి ఆయన పడుకోవడానికి సిద్ధమవుతున్నారు. హఠాత్తుగా అమిత వేగంగా గదిలోకి వచ్చిన అనంత్ని చూసి ఉలిక్కిపడుతూ, ఏమిటి అనంత్, ఏమైంది అన్నాడు కంగారుగా. నాకు ఓ మార్గం కనిపించింది ఉత్సాహంగా అన్నాడు అనంత్. మార్గమా? దేనికి? మీ బాధ తీరేందుకు. నా బాధ? ఆయన తెల్లబోయాడు. అవును, ఈ ఇంటి విషయంలో మీరు పడే బాధ. ఇంత క్రితం నుంచి నేను దాని గురించి ఆలోచిస్తున్నాను. మీరు నెలకి ఒక 200 నాది కావనుకుంటే మీకు నేను మీరు కోరుకున్న మనిషిని చూపించగలను. ఆయన మంచం మీద కూర్చున్నాడు. అనంత్ వచ్చి ఆయన మంచం ప్రక్కనే ఉన్న వాళ్ళ కుర్చీలో కూర్చున్నాడు. ఎవరా మనిషి? నాకు తెలిసిన కుటుంబంలో ఉంది అంటే అమ్మాయా? అవును, చాలా మంచిది. వాళ్ళ కుటుంబం ఆర్థికంగా చాలా చితికిపోయింది. ఆ అమ్మాయికి దురదృష్టవశాత్తు డిగ్రీలు లేవు. ఆ అమ్మాయి అంటున్నావు? వయసు ఎంత ఉంటుందేమిటి? అనుమానంగా అడిగారు ఆయన. 20 ఉండొచ్చు, 1-2 పైనే ఉంటాయేమో. చాలా మంచి అమ్మాయి. వేణుగోపాలరావు గారికి వెంటనే వీడికి అసలు మంచివాళ్ళు కానివాళ్ళంటూ ఎవరు కనిపించారా అన్న విజయ మాటలు గుర్తుకొచ్చాయి. ఇంటి అజమాయిషి అంతా చూసుకోగలదు, అవసరమైతే వంట వార్పు కూడా చేస్తుంది. ఆ అమ్మాయి వచ్చిందంటే మీకు దేనికి ఇబ్బంది ఉండదు. చూడండి, ఆ అమ్మాయిని చూశారంటే మీరే నాకు కృతజ్ఞతలు అర్పిస్తారు. ఆయన అతిశయోక్తులు వింటున్నట్టుగా చూశారు. ఏమో అనంత్, వయసులో ఉందంటున్నావు. వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకుంటారా? వాళ్ళని ఒప్పించే బాధ్యత నాది. మీరు అనండి. సరే, నేను ముందే చెప్తున్నాను, నువ్వు వాళ్ళకి ముందుగానే ఎలాంటి వాగ్దానాలు చేయొద్దు. ఈ కాలపు ఆడవాళ్ళ గురించి నాకు చాలా భిన్న అభిప్రాయాలున్నాయి. నాకు తెలుసు, కానీ మీరు రోజాని చూస్తే తప్పక మీ అభిప్రాయం మార్చుకుంటారు దృఢంగా అన్నాడు అనంత్. ఇది ఫ్రెండ్స్, యద్దనపూడి సులోచనారాణి గారి జీవన తరంగాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.